ప్రైజ్ గాడ్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీతో ఒక చిన్న సాక్ష్యం పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు నన్ను ఎలా నేను వెళ్తున్న యొక్క డిప్రెషన్ నుంచి, నేను వెళ్ళిన లోన్లీనెస్ నుంచి దేవుడు నన్ను ఎలా బయటకు తీసుకొచ్చాడు, దేవుడు నన్ను ఎలా కంఫర్ట్ చేశాడు, ఆయన నన్ను ఎలా ఆదరించాడు. నేను ఈ విధంగా మీ ముందు ఇలా కూర్చున్నానంటే అది కేవలం దేవుని యొక్క కృపే అని నేను నమ్ముతున్నాను. ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, నథింగ్ బట్ ఈజ్ ఓన్లీ గ్రేస్. ఈ విధంగా నేను ఇలా ఉంటానని కూడా ఐ వాజ్ నెవర్ ఎక్స్పెక్టెడ్, బికాజ్ ఐ వాజ్ సచ్ ఏ డీప్ డిప్రెషన్లో ఉన్నాను, లోన్లీనెస్గా ఫీల్ అయ్యాను చాలా రోజులకి. బట్ దేవుడు అనూహ్యంగా నన్ను ఈ యొక్క పరిస్థితుల నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. ఐ థింక్ మీ అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు, మా మదర్ ఈ ఇయర్ ఆగస్టు 25న డ్యూ టు సమ్ హార్ట్ స్ట్రోక్ వాళ్ళు చనిపోయారు. అయితే జనరల్గా పిల్లలకి తల్లిదండ్రులతో అనుబంధం జనరల్గా ఉంటుంది, కానీ ఎస్పెషల్లీ ఫర్ డాటర్స్కి అయితే వాళ్ళ మదర్స్తో చాలా అనుబంధాలు ఉంటాయి. కానీ నా విషయంలో నేను మా మదర్తో చాలా నాకు తెలిసిన దగ్గర నుంచి కూడా ఐఎమ్ టూ మచ్ అటాచ్డ్ విత్ మై మామ్. నేను ఎంత అటాచ్ అయ్యానంటే చిన్నప్పటి నుంచి నేను ఆమె దగ్గరే ఉండేదాన్ని. దో ఐ హ్యావ్ నాకు 2 బ్రదర్స్ ఉన్నప్పటికీ ఉన్నారు, బట్ స్టిల్ ఎందుకో నేను ఆమె దగ్గర ఎక్కువ ఉండేదాన్ని. సో నాకు ఆమె ఎలా ఆలోచిస్తుంది, ఎలాగా తన థింక్ చేస్తుంది, ఎలాగ బిహేవ్ చేస్తుంది, ఏ సిచ్యువేషన్ బట్టి ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ప్రతిదీ నాకు తెలుసు. సో నాకు అన్నీ ఆమె ఇన్ అండ్ అవుట్ ఎవ్రీథింగ్ అయినా. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు నేను అనుకునేదాన్ని, అంటే ఇప్పుడు కాదు, ఇంకా ఐ వాజ్ మేబీ నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నేను అనుకునేదాన్ని, ఒకవేళ మా మదర్ లేకపోతే నేను కూడా చనిపోతా, మా అమ్మ లేకపోతే నేను ఉండలేను అనుకున్న మైండ్ సెటప్ కలిగిన దాన్ని నేను. అలాంటిది మా మదర్ నా ఎదురుకి చనిపోయినప్పుడు దాన్ని ఎలాగ నేను డైజెస్ట్ చేసుకున్నాను, నేను ఎలా బయటకు వచ్చాను, అసలు నేను ఇప్పటికీ దాన్ని నేను ఎలా తట్టుకున్నాను అనేది నాకు ఐడియా లేదు. కానీ దేవుడు ఆయన రెక్కల కింద నన్ను భద్రపరిచి నా ముందు ఒక మేఘంలాగా అది ఒక పాస్ అయ్యేటట్టు చేశాడు. కానీ అది నేను ఎలాగా ఇప్పటికీ నాకు అది అసలు అర్థం కాదు. నేను ఎట్లా దాని నుంచి నేను బయటకు వచ్చాను అనేది కూడా నాకు తెలియదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ హౌ గాడ్ హ్యాస్ కంఫర్టెడ్ మీ అనేది మీతో నేను షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. అయితే దానికి ముందు కొన్ని విషయాలు మీతో మా మదర్ గురించి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకు నేను అంత అటాచ్డ్గా అయ్యాను, ఎందుకు పట్ల నాకు అంత పాజిటివ్ ఎందుకు ఉంది అని అంటే, బికాస్ షీ టాట్ మీ ఏ వెరీ గుడ్ లెసన్స్ ఇన్ మై లైఫ్ విచ్ ఈస్ వెరీ వాల్యుబుల్. ఫస్ట్ థింగ్ నాకు తెలిసి నేను ఇంకా చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు, మేబీ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ 4th or 5th క్లాస్, నాకు ఏదైనా కావాలి అని మా మదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా అమ్మ నాకు ఏమనేదంటే, నువ్వు నన్ను ఏం అడగద్దు సుప్రియ, నువ్వు దేవుడిని అడుగు, దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడని అనేది. సో నాకు దేవుడు అంటే ఏంటో తెలియని ఆ ఏజ్లో నాకు తెలియకుండానే నేను ఒక కార్నర్ దగ్గరికి వెళ్ళి నేను దేవుడిని అడిగేదాన్ని, నాకు ఇది కావాలి, లేకపోతే నాకు ఇది తినాలని ఉంది, లేకపోతే నాకు ఇది వేసుకోవాలని ఉంది, సంథింగ్ ఏదో ఒకటి నేను దేవుడిని అడిగేదాన్ని. కానీ దేవుడు కూడా నాకు అట్లానే ఆయన రిప్లై ఇస్తూ ఉండేవాడు. సో నేను అడిగిన వెంటనే దేవుడు నాకు ఇస్తూ ఉండేవాడు. సో నాకు ఎప్పుడైతే దేవుడు ఇవ్వటం స్టార్ట్ చేశాడో, దట్స్ హౌ ఐ స్టార్టెడ్ డిపెండింగ్ ఆన్ గాడ్. నేను దేవుడి మీద ఆధారపడటం నేర్చుకున్నా. అండ్ దేవుడు ఎప్పుడైతే నాకు అలా ఇవ్వటం స్టార్ట్ చేశాడో, నా యొక్క ఫెయిత్ అనేది ఇంక్రీజ్ అయింది దేవుడి మీద. దో నాకు కంప్లీట్గా తెలియకపోయినా, బట్ ఐ యూస్
యూస్ టు ఆస్క్ గాడ్. అట్లా నా ఫెయిత్ అనేది ఇంక్రీజ్ అయింది దేవుడి మీద. సో ఇప్పటికీ కూడా ఐ నెవర్ డిపెండ్ ఆన్ ఎనీవన్. నేను ఎవరి మీద ఆధారపడను. దో ఐ హ్యావ్ gone through so many struggles, so many problems, but still I never depend on anyone. ఎప్పుడు నేను దేవుడి వైపే చూసేదాన్ని. ఇప్పటికీ కూడా ఏదైనా అవసరమైతే దేవుడి దగ్గరికి వెళ్ళటం. I used to cry, then I used to get whatever I want. That's how అలా నా ఫెయిత్ అనేది ఇంక్రీజ్ అయింది. అలా మా మదర్ నాకు దేవుడి మీద నాకు ఆధారపడటం అనేది నేర్పించింది. సో ఐ థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్ విచ్ షీ హ్యాస్ గివెన్ టు మీ. ఇప్పుడు ఆమె చనిపోయినప్పటికీ కూడా బట్ షీ హ్యాస్ గివెన్ మీ ద వన్ సోర్స్ విచ్ ఐ కెన్ ఆస్క్ టు గాడ్, రైట్? సో అది మా మదర్ నాకు నేర్పించింది. ఏం చేస్తున్నప్పుడు, ఎవరైనా నేను హేట్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు డూ గుడ్ అనేది నేర్పించింది. కానీ ఇది చాలా కష్టమైంది. ఎందుకంటే బైబిల్లో ఎప్పుడో ఒక వర్స్ తీసి చూపించేది, మేలు చేత కీడును జయించాలి. యూ హ్యావ్ టు ఓవర్కమ్ విత్ ఈవిల్ విత్ గుడ్. కానీ ఇది యాజ్ ఏ మనుషులకు ఒక్కోసారి మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా నేను బ్లేమ్ చేస్తున్నప్పుడు, నేను రిజెక్ట్ చేస్తున్నప్పుడు, నేను హేట్ చేస్తున్నప్పుడు, నేను డిగ్రేడ్ చేస్తున్నప్పుడు వాళ్ళని మళ్ళీ ప్రేమించాలంటే మన మనసు చాలా వరకు అంగీకరించదు. కానీ విత్ హెల్ప్ ఆఫ్ గాడ్ వీ కెన్ ఓవర్కమ్ దట్. కానీ అది నాకు చాలా కష్టంగా అనిపించినప్పటికీ కూడా ఐ యూస్ టు ఫాలో. అది దేవుడు నేను అలా ఫాలో అవటం వల్ల గాడ్ హ్యాస్ గివెన్ ద వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఇన్ మై లైఫ్. ఐ హ్యావ్ సీన్ దట్. అండ్ థర్డ్ ఏంటంటే నాకు నేర్పించింది, ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్. నువ్వు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి, నువ్వు ఎవరి మీద ఆధారపడకూడదు అనేది ఎప్పుడు కూడా నాకు నువ్వు ఎన్ని మంచి మార్క్స్, క్లాస్లో ఫస్ట్ రావాలి, లేకపోతే నీకు అన్ని మంచి మార్కులు రావాలి, ఎప్పుడు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఎప్పుడు నాకు పెట్టలేదు. కానీ బట్ షీ యూస్ టు టెల్ మీ దట్ నువ్వు పెద్ద అయినాక నువ్వు కంపల్సరీగా నువ్వు జాబ్ చేసుకోవాలి. అది ఏదైనా నీకు అనవసరం, బట్ యూ హ్యావ్ టు స్టాండ్ బై యువర్ సెల్ఫ్. యూ షుడ్ నాట్ బెగ్ ఈవెన్ సింగిల్ పెన్నీ టు ఎనీవన్ అనేది నాకు నేర్పించింది. ఎవరి దగ్గర నువ్వు చేయి చాపకూడదు. యూ షుడ్ బీ ఇన్ ద పొజిషన్ టు హెల్ప్ సంబడి అని చెప్పేది. ఎప్పుడు కూడా నువ్వు ఒకరికి హెల్ప్ చేసే విధంగా ఉండాలి, కానీ నువ్వు ఎవరి మీద కూడా ఆధారపడకూడదు. నువ్వు నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలనేది నాకు నేర్పించింది. అందుకే నా ఇంజనీరింగ్ అయిన తర్వాత ఐ నెవర్ హ్యాడ్ ఏ వన్ సింగిల్ థాట్ దట్ ఐ షుడ్ స్టడీ ఫర్దర్. నాకు ఈ ఇంజనీరింగ్ ఈజ్ ఎనఫ్. నేను ఎట్లయినా నేను జాబ్ తెచ్చుకోవాలి, ఎట్లయినా నేను ఐ షుడ్ గెట్ ఇట్ అని చెప్పి once I done my engineering in 2007, I came to Bangalore. Then I got job in TCS, and that's how my career అనేది started. So అది one of the thing she taught me. And then the one thing she taught me that నువ్వు ఎవరైనా నేను అన్నెసెసరీగా నీ మీద నిందలు వేస్తున్నప్పుడు you never try to prove yourself and you have to be silent అనేది నేర్పించింది. ఇది కూడా చాలా కష్టం అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే నీ తప్పు లేనప్పుడు నువ్వు మౌనంగా ఉండాలంటే చాలా కష్టం. ఎందుకంటే వీ ఆల్వేస్ ట్రై టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. నేను తప్పు చేయలేదు అనేది మనం ప్రూవ్ చేయాలని అనుకుంటాం. కానీ ఆమె ఎప్పుడు కూడా నువ్వు తప్పు చేయకపోయినా కూడా నువ్వు నోరు తెరవద్దు, నువ్వు సైలెంట్గా ఉండు, యూ హ్యాండ్ ఓవర్ టు ద గాడ్. దేవుడు చూసుకుంటాడు, దేవుడే దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని చెప్పి నాకు ఆమె నేర్పించింది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో, చాలా స్ట్రగుల్స్లో కూడా ఐ ట్రై టు బి సైలెంట్. అండ్ ఆల్సో షీ టాట్ మీ టు బి హంబుల్. ఎప్పుడు కూడా నువ్వు హంబుల్గా ఉండటమే నేర్పించింది. బికాజ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ హర్ లైఫ్ ఎప్పుడు ఆమె సైలెంట్తోనే షీ హ్యాస్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. Even she taught me the same thing in my life also. So I'm very grateful. I got such a wonderful mom. And నా తెలిసి ఆమె బతికినంత కాలం she has served as a servant of God, and she helped so many people. నేనైతే చూసేదాన్ని అసలు
అందరికీ ఆమె హెల్ప్ చేసేది. ఈవెన్ పని వాళ్ళ దగ్గర నుంచి ఎవరికైనా కూడా మా మా ఫాదర్ ఇచ్చింది కాకుండా ఇంకా మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసేది. అలాంటి అమ్మని నేను నా లైఫ్లో కోల్పోవటం అనేది అది నేను తట్టుకోలేని పరిస్థితి. యాక్చువల్లీ అందుట్లో ఇంత త్వరగా చనిపోతుందా అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన సిచ్యువేషను. కానీ అలాంటి అమ్మ ఒక్కసారిగా నా నుంచి దూరం అయ్యాలేక నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను చాలా రోజుల వరకు. అండ్ నా మైండ్లో చాలా డౌట్స్ ఉన్నాయి. దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడు మా మదర్ని? నేను ఆ లైఫ్ చూస్తున్నప్పుడు ఆమె ఎవరికి హార్మ్ చేయలేదు. ఆమె లైఫ్లో ఆమె అందరికీ సర్వ్ చేసింది. ఆమె మంచిగా ప్రకటించింది. ఆమెని ఎవరైనా ఒక మాట ఉన్నప్పుడు కూడా తిరిగి ఒక మాట ఎవరిని అనేది కాదు, అంత సైలెంట్గా ఉండేది. అలాంటి అమ్మని, ఇంత మంచిగా ఉన్న అమ్మని ఎందుకు తీసుకున్నాడు? ఆమె దేవుడు సేవ చేసింది కదా అని నాకు నా మైండ్లో చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ వల్ల ద మూమెంట్ మా మదర్ చనిపోయిన తర్వాత నేను చాలా డమ్ అయిపోయాను. బికమ్ సో సైలెంట్. నా పిల్లలు కానీ, నా కుటుంబం కానీ, నా ఉద్యోగం కానీ, నథింగ్ ఇన్ మై మైండ్. నా మైండ్లో ఏమీ లేదు. కానీ నేను అలా ఒక 10 రోజులు నేను సైలెంట్గా 10 రోజుల వరకు నేను అసలు ఒక బైబిల్ కానీ, ఒక వాక్యం కానీ నేనేమీ చదవలేకపోయాను. అలాంటి టైంలో ఈవెన్ నేను దేవుని కూడా క్వశ్చన్ చేశాను. కానీ నేను ఎక్కడ కూడా దేవుడు అన్యాయస్తున్నా లేకపోతే దేవుడు అన్యాయం చేశాడని నేను ఎప్పుడు అనలేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు న్యాయం గలవాడు. ఆయన ఎప్పుడు న్యాయం తప్పడు. ఆయన అందుకే బైబిల్లో ఉంది, దేవుడు అన్యాయం చేయటం అసంభవం. న్యాయం తీర్చుట ఆయనకి ఇష్టం. సో న్యాయం గల దేవుడు ఈ యొక్క విషయం ఆయన ఎందుకు మనలాంటి మనం ఆయన దృష్టికి అసలు డిజర్వ్ పర్సన్సే కాదు. అలాంటిది ఆయన మనకు అన్యాయం చేయటం ఏంటి? ఆయన ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. బట్ సంహౌ ఇది జరిగింది. ఎందుకు జరిగింది అనేది నాకు చాలా డౌట్స్ ఉన్నప్పుడు నేను అసలు ఒక ఫస్ట్ 10 days నేను అసలు బైబిల్ చదవలేదు, ఈవెన్ ప్రార్థన చేయలేదు. బట్ ఐ వాజ్ బీ సైలెంట్ అండ్ ఐ యూజ్డ్ టు క్రై లాట్. అప్పుడు అలాంటి టైంలో నేను ఒకసారి బైబిల్ తీసి మీన్స్ బైబిల్ కాదు, సెల్ తీసి జస్ట్ ర్యాండమ్గా చూస్తున్నప్పుడు హోషేయలో కాలిన మహారణ్యంలో నేను స్నేహించిన వాడు నేనే అనే వాక్యం నేను చదివినప్పుడు లిటరలీ ఐ క్రైడ్. అవును కదా, నేను కష్టంలో ఉన్నప్పుడు, నేను బాధల్లో ఉన్నప్పుడు, నేను ఎన్నోసార్లు నా యొక్క లైఫ్ ఎన్నోసార్లు దుఃఖ ప్రయాణంగా ఉన్నప్పుడు దేవుడే కదా నన్ను ఆదరించింది. ఆయనే కదా నన్ను ఆదుకుంది. నా దేవుడిని ఎలా వదిలిపెట్టాను అనేది దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్. అరే మా అమ్మ కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాడు కదా, నా తల్లి కంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమించిన నా దేవుడిని నేను ఎలా వదిలిపెట్టాను అనేది దెన్ ఐ స్టార్టెడ్ మళ్ళీ దేవుడి మీద ఆలోచించడం ఐ స్టార్టెడ్. ఆ యొక్క వాక్యం నన్ను పట్టుకుంది నేను చదివినప్పుడు. అండ్ అక్కడి నుంచి నేను దేవుళ్ళకి వస్తున్నప్పటికీ కూడా నేను కంప్లీట్గా రాలేకపోతున్నా. నేను రూమ్లోకి వెళ్తాను, నేను మళ్ళీ కింద చాప్ వేసుకొని కూర్చొని ఒక పాట పాడాలని బుక్ ఓపెన్ చేస్తాను. కానీ ఆ ఒక పాట కంప్లీట్ చేయలేను, బైబిల్ చదవలేను. కూర్చున్నంతసేపు నా చాప కన్నీళ్ళతో తడిసిపోయేది. నేను మాట్లాడలేను. ఓన్లీ ఐ యూజ్డ్ టు క్రై లాట్. దెన్ గాడ్ కంఫర్టెడ్ మీ దట్. దేవుడు నన్ను ఆదరించాడు. నేను నీకున్నాను, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నీ తల్లి కంటే నేను ఎక్కువగా ప్రేమించాను కదా నేను. అవును కదా, చాలాసార్లు మా మదర్ నన్ను చూడలేకపోవచ్చు, కానీ నా దేవుడు నన్ను అనుక్షణం చూసుకున్నాడు. అనుక్షణం నా థాట్స్ తెలుసు,
నేను ఎలా ఆలోచిస్తానో తెలుసు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ప్రతి క్షణం నన్ను కనిపెట్టిన నా దేవుడు నేను ఎలా మర్చిపోయానని దెన్ నేను రియలైజ్ అయ్యి దెన్ అప్పటి నుంచి నేను దేవుళ్ళకు స్లోగా రావటం, దేవుడు నన్ను కంఫర్ట్ చేయటం. కానీ నాకు దేవుడు కంఫర్ట్ ఇచ్చినప్పటికీ కూడా నాకు ఆ డౌట్స్ అనేది క్లారిఫై కాలేదు. అప్పుడు ఒకసారి నేను చర్చ్కి వెళ్తే ఆ చర్చ్లో లాస్ట్ కార్నర్లో కూర్చున్నప్పుడు వన్ ఆఫ్ ద పాస్టర్ ఫెడ్డి ఆయన ఒక మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ హెడ్డింగ్ చూసినప్పుడే నాకు అర్థమైపోయింది, దిస్ మెసేజ్ ఈజ్ సంథింగ్ ఈజ్ నా కోసమే ఈ మెసేజ్ అన్నట్టు నాకు అర్థమైంది. సో ఆ మెసేజ్లో దెన్ ఆయన స్టార్ట్ చేయటమే, నిజంగా దేవుడిని ప్రేమించిన వాళ్ళు సిక్ అవుతారా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఆ మెసేజ్తో నా డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయినాయి, నా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయింది. సో ఆయన మెసేజ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఐ వాజ్ క్రైయింగ్ ఇన్ ద స్లాట్. నేను ఆ హోల్ మెసేజ్ అన్నీ దాకా కూడా నేను ఏడుస్తున్నాను. అలాగా దేవుడు, నేను అనుకున్నా ఈయనకి ఎవరైనా చెప్పారా నాకు దగ్గర ఈ వాక్యం చెప్పమని నాకు డౌట్ వచ్చింది. సో దేవుడు నన్ను అన్ని రకాలుగా వాక్యం ద్వారా, మనుషుల ద్వారా అండ్ ఆయన వాక్ ద్వారా నన్ను కంఫర్ట్ చేశాడు, నన్ను లేపాడు. దెన్ నేను అప్పుడు కంఫర్ట్ అయిన తర్వాత ఐ టోల్డ్ గాడ్, నేను నీకోసమే బ్రతుకుతాను నాయన, నేను జీవించినంత కాలం నీకోసమే బ్రతుకుతాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ మై టైమ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై మనీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ లివ్ ఫర్ యూ లార్డ్ అనేది దేవుడి సన్నిధిలో నేను వాగ్దానం చేసుకున్నాను. లార్డ్, నువ్వే నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, ఐమ్ గివింగ్ హ్యాండ్ టు యూ, యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్ లార్డ్ అని దేవుడితో నేను నిబంధన చేసుకున్నాను. సో దేవుడు ఈరోజు నేను మీ ముందు ఇలా ఉన్నానంటే అది కేవలం ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కృప నన్ను వెంటాడింది. నేను కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నన్ను వెంటాడింది, నన్ను లేవనెత్తింది. ఆ కృపే నన్ను బలపరిచింది. ఈరోజు మీ ముందు ఇలా ఉన్నానంటే కేవలం ఆయన కృప. నా తెలిసి మీరు ఈ సాక్ష్యం ద్వారా మీరు కూడా బలపరచబడతారని నేను నమ్ముతూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్.